హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి రెసిపీ చూసేద్దామా. సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నార్మల్ ఫ్రూట్ కస్టర్డ్ కన్నా ఈ సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చలవ కూడా, పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి హెల్తీ రెసిపీ. దీంట్లో ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా మరింత హెల్తీగా ఉంటుంది, మరింత టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఒక్కసారి చేసి పెడితే ఎప్పుడు కస్టర్డ్ చేస్తే ఇలాగే చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సరే అయితే రెసిపీలోకి వెళ్ళిపోతే ముందు ఒక 2 గంటల సగ్గుబియ్యం బాగా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొంచెం గీ వేసుకుని మనం 2 గంటలు నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఇవి వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక అర లీటర్ పాలు పోసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ సగ్గుబియ్యం పాలలో బాగా ఉడకాలి. బాగా మరిగినాయి కదా ఇప్పుడు పాలు, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికి. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం పంచదార, మీకు రుచికి సరిపడా మీకు టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేయాలండి. ఈ కుంకుమ పువ్వు వేయటం వల్ల ఈ పాలకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తాయి, మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కుంకుమ పువ్వు వేయటం వల్ల. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ అంతా బౌల్లో వేసుకున్న తర్వాత మనం పైన ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం గ్రేప్స్, కొంచెం దానిమ్మ గింజలు ఇవన్నీ వేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక గంట సేపు తర్వాత మనం సర్వ్ చేసేసుకోవటమే. కూల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా మంచి హెల్తీ రెసిపీ. సగ్గుబియ్యం కదా, చాలా చలవ చేస్తుంది. చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.